మా వంటలకు స్వాగతం. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కాకరకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు: కాకరకాయలు పెద్దవి 5, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నూనె 4 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 3 టేబుల్ స్పూన్, రోస్టెడ్ దాల్ 2 టేబుల్ స్పూన్, గార్లిక్ క్లోవ్స్ 10. ఈ మూడింటిని గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమంతో స్టఫింగ్ చేయవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకొని బాగా వేగనీయండి. ఈ కాకరకాయ ముక్కలను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనీయాలి. అంటే సుమారుగా 10 నుంచి 15 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత ఈ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని తీసుకొని ఈ కాకరకాయల్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫింగ్ చేసుకోండి. ఇలా ప్రతి కాకరకాయకి ఈ పొడిని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్టఫింగ్ మిశ్రమంలో మనం కాచి ఉంచిన ఆయిల్ను వీటన్నిటి మీద పడేటట్టు, మొత్తం కాకరకాయల మీద పడేటట్టు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క గరిటతో ఇలా వేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటలు ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ఇది వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. అసలు చేదు, ఈ స్టఫింగ్ వల్ల అసలు చేదు అనేది తెలియదు. మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.